ఒక ఈ వైదేహి ఆశ్రమాల గురించి నేను చాలా సందర్భాల్లో వినడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పెళ్లిల విషయంలో కూడా విన్నాను. వైదేహి ఆశ్రమాల నుంచి అమ్మాయిలని అంటే నాకు తెలిసిన వాళ్ళకి ఒక 4 పెళ్ళయింది ఆశ్రమం నుంచి. అంటే ఎలా అసలు ఆ వైదేహి ఆశ్రమం ఎలా నడుస్తుంది, దానిలో ఎవరిని తీసుకుంటారు, ఏం నేర్పిస్తారు? వైదేహి ఆశ్రమం, ఇక్కడ వైదేహి ఆశ్రమంలో ఉన్న పిల్లలు వాళ్ళకి అంటే ఒకసారి వైదేహిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన రోజు నుంచి మీరు అన్నట్టుగా పెళ్లి అయ్యేదాకా బాధ్యత తీసుకోబడుతుంది. వాళ్ళకి ఆహారమా, అది బట్టల విషయమా, చదువు. ఈ పిల్లలందరూ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ లో పక్కన సరస్వతి శిశు మందిరాలు లాంటి స్కూల్స్ వెళ్ళి చదువుకుంటారు. ఈ ఆవాసంలో ఉంటారు వాళ్ళు. మనం అనుకున్నాం కదా, ఎక్కడ జరిగినా కానీ సేవాభారతి చేయగలిగేది వ్యక్తి నిర్మాణం. వాళ్ళకి చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పగలగాలి. సెల్ఫ్ డిఫెన్స్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కరాటే లాంటిది కానీ ఇలాంటిది నేర్పిస్తారు పిల్లలకి. తర్వాత సంస్కారం అన్నిటికైనా ముఖ్యమైనది సమాజ స్రవంతిలో కలవటానికి ముఖ్యమైనది మనకు కావాల్సిన సంస్కారం. దాంతోపాటు కొన్ని వృత్తి విద్యలు నేర్పిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వొకేషనల్ కోర్సెస్ కూడా నేర్పిస్తారు అక్కడ. సో అలా వారికి అంటే ఈ కార్యక్రమం జరుగుతున్న దాన్ని బట్టి మన సమాజం నుంచి వచ్చిన స్పందనే ఈ పెళ్లి కార్యక్రమం కూడా. అంటే తల్లిదండ్రులు ఉండరు, చదువుకున్నారు, సమాజంలో వదలలేం కదా, మరి ఎవరు తీసుకుంటారు బాధ్యత? సమాజం ఈ బాధ్యత తీసుకుంది. అంటే ఇక్కడ పెరిగిన ఈ పిల్లలలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి సమాజం ముందుకు వచ్చిందని మనం చెప్పొచ్చు. సో అలా వివాహం దాకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. బాగుందమ్మా.